స్కాలర్షిప్ తెలుస్తుంది మీకు, మనకి ఎంత వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏ వస్తుంది, ఎప్పుడు అప్లై చేయాలి, అంతే కదా. ఈ వర్క్షాప్ బేసిక్గా దేని మీద అంటే యూ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద అదర్ యూత్స్. సింప్లీ వీ కెన్ సే అబౌట్ ద ఎంపవరింగ్ యూత్. ఎంపవరింగ్ యూత్ అంటే మీ దగ్గర ఉండే ఆస్పిరెంట్స్ అన్నీ కూడా యూ టేక్ ఇట్ టు ద కమ్యూనిటీ. దట్స్ అ మోర్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఈవెన్ యూ కెన్ సే క్రియేటింగ్ అవేర్నెస్. లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ దేర్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద యూత్, రైట్? మీ విలేజెస్ కమ్యూనిటీకి తీసుకెళ్ళాలి. ఎటువంటి స్కీమ్స్ అన్ని ఉంటుంది మన దగ్గర. మీ స్టూడెంట్స్ కంటే వీ కెన్ సే అబౌట్ డిజిటల్, రైట్, అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యువ యోజన. Even we are doing a lot of Swachh Bharat programs here. So we are the very main college now working on Swachh Bharat program and Ramnagar University. So we have conducted many Swachh Bharat door-to-door campaign. Our people used to go to the villages every each and door to door. Since you are in first year, you are not aware of that. Why we have selected the first year for this workshop? Basically, you have another 3 years to work, right? If you final third year, each and everyone know about the Swachh Bharat programs and all. So we will be conducting rallies, right? AIDS rally, dengue. Even we people are merging with the local Rajanagara hospitals. We are distributing the medicines, hand-health, dengue. So what are the medicines are there? ఏమని మాత్రమే చేయలేదు, కానీ మీ ఫార్మసీ కాబట్టి మీకు అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి యూ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పర్సన్, రైట్? ఆ కమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇచ్చేప్పుడు వాల్యూ లేదు, వాళ్ళు తీసుకుంటారు. వేరే ఏం చేసుకుంటారు, పక్క పవాడేస్తారు. ఈవెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద ప్లాస్టిక్ బ్యాన్ ద ఏరియా. మీ సీరియస్ చేసుకుంటే మార్కెట్, దివాంచల్ మార్కెట్, రాజనగర్ మార్కెట్కి వెళ్ళి మనమే స్వయంగా పర్సనల్గా వీ ప్రిపేర్ ఏ క్లాత్ బ్యాగ్ వేసి డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే ఏంటి, రోజు మనం ఇవ్వలేము, కానీ వీ డిస్ట్రిబ్యూటెడ్ ద బ్యాగ్స్ టు దెమ్ టు అవాయిడ్ ద వన్ టైం ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడేసాం వేసేస్తారు కదా, దీనివల్ల ఎంత అనిమల్స్ సఫర్ అవుతుంది. పాడేస్తే ఈవెన్ ద డిగ్రేడేషన్ టేక్స్ మెనీ డికేట్స్. అది తొందరగా పోదు, మట్టిలో ఉండిపోతుంది. ఇట్ స్పాయిల్స్ అవర్ వాటర్ రిసోర్సెస్, సాయిల్ రిసోర్సెస్, ఈవెన్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఆల్రెడీ మన కాలేజీలో మనం చేస్తున్నాం కాబట్టి ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, రైట్? మీకు వచ్చేప్పుడు ఎంపవరింగ్, క్రియేటింగ్ అవేర్నెస్ అయితే ఫాస్టరింగ్ లీడర్షిప్. ఎలా అది, మీరు డైరెక్ట్గా కమ్యూనిటీ దగ్గర వెళ్ళి మీరు అక్కడ మీకు చెప్పేప్పుడు ఏమవుతుంది, మీ లీడర్స్కి స్కిల్స్ డెవలప్ అవుతుంది. మీ థియరిటికల్గా చదివి ప్రాక్టికల్గా మీ ఎక్స్పోజర్ అవుతుంది మీకు. సో ఆటోమేటిక్గా హౌ టు స్పీక్ విత్ దెమ్, ఏమేమి స్కిల్స్ మీకు ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఈవెన్ బ్రిడ్జింగ్ ద గ్యాప్, యువ సేతు అంటారు, రైట్? నెక్స్ట్ మీరు ఇక్కడ ఎందుకున్నారు వర్క్షాప్ అంటే, మన ఇండియాలో ఉండే అన్ని యూత్కు మనం వర్క్షాప్ పెట్టలేము. సో యూ ఆర్ మేకింగ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద యూత్. ఎలా చేయగలుగుతాం అంటే ఇదే వర్క్షాప్ ఇక్కడ. సో మీరు నేర్చుకుంటారు. దట్ యూఆర్ గోయింగ్ టు గివింగ్ అవేర్నెస్ టు ద అదర్ యూత్స్. అర్థమైందా? మీ యూత్ అంటే ఇంకో యూత్ మీరు చెప్తే వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ మీరు తీసుకుంటే మా ప్రొఫెసర్ ఏం చేద్దాం, సార్ చెప్తారంటారు, కానీ 50% 60% పీపుల్ దే మే ఫాలో యూ, రిమైనింగ్ 40% ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఐక్యూ కెపాసిటీ అవి తప్పలేదు, వాళ్ళు చదివిన స్కూల్స్, బ్యాక్గ్రౌండ్, ఏ ఏరియా ఇది బట్టి. అప్పుడు ఇంకో క్లాస్మేట్ అదే పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు మీకు తొందరగా రీచ్ అయిపోతుంది. అవుతుందా లేదా? అది అది ఇప్పుడు ఏంటంటే వర్క్షాప్ బేసిక్గా అంటే మీ యూత్ మీరు తీసుకెళ్ళి బయట మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? డిజిటల్ ఇండియా వచ్చింది, గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఎలా అన్నారు, ఎలా మనం చేయగలుగుతా అన్నారు, మేము చేయము, సంథింగ్ హ్యాపన్ అన్నారు. ఈరోజు ఆకుకూర కొనాలంటే 10 రూపాయలకి మనం క్యూఆర్ స్కాన్ చేసి కట్టుకున్నాం. ఆ లెవెల్కి వచ్చాం మనం. వరల్డ్లే డిజిటల్ పేమెంట్ జరిగేది ఇట్స్ ఇండియా. తెలుసా మీకు? హైయెస్ట్ ఇన్ ఇండియా. అర్థం చేసుకోండి. 10 years బ్యాక్ మనం ఎలా ఉన్నాము, కంప్యూటర్ వాడాము పర్పస్కి, వర్క్ పర్పస్కి వాడాము, జనరల్గా వాడలేము. ఫోన్ తీసుకొచ్చాము, అబ్బాయి ఫోన్ అని అవ్వదన్నారు అప్పుడు. ఈరోజు ఎలా ఆపరేట్ చేయడం తెలియట్లేదు, కానీ ఈరోజు పాలోడుల నుంచి ఈవెన్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ ఆల్సో ఎవ్రీ వన్ దే నో వాట్ ఈస్ మొబైల్. వాళ్ళు చదవలేదు, కానీ వాళ్ళు తెలిసి ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వాళ్ళు నేర్చుకున్నారు.
మనం క్రియేట్ చేసాం మన ఇండియాలో. ఈ రోజు వాళ్ళు కూడా ఏం తెలియదు, క్యూఆర్ స్కానర్ కొడతారు, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, పిన్ కొడితే ఆటోమేటిక్గా అమౌంట్ 10 రూపాయలు వెళ్ళిపోతుంది. నాట్ 1000, నాట్ lakhs, 10 రూపాయలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఆ లెవెల్కి మనం ఎదిగాం, మన కంట్రీ ఎదిగింది. అంటే ఎలా ఎదిగింది? అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇక్కడ కూడా అదే ప్రోగ్రాంలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నాం. ప్రజాతంత్రాలు ఉంది మన కాలేజీలో 2 జరిగింది. ఇప్పుడు మన పిల్లలు 2 సార్లు వెళ్ళి 2 స్టూడెంట్స్ ఫైనల్ దాకా వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు, పార్లమెంట్ వెళ్ళి 2 స్టూడెంట్స్ వెళ్ళారు. ఎక్కడ దాకా వచ్చింది? అక్కడ దాకా తీసుకెళ్ళారు, అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ క్యాండిడేట్ కంటిన్యూస్గా మనకు 4 సారి కన్సిక్యూటివ్గా ఆంధ్రప్రదేశ్ బెస్ట్ వాలంటీర్. యువత వాళ్ళు ఆశించిన రంగాల్లో వాళ్ళ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఎదగడానికి, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే నైపుణ్యమైనటువంటి యువత దేశానికి అందివ్వడానికి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న చోట ఆ డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ని ఇస్తూ ఆ విద్యార్థులను తయారు చేయడానికి దేశం చాలా పాటుపడుతుంది, చాలా కృషి చేస్తుంది. అయితే ఇవి ఏ రకంగా జరుగుతోంది అన్నది యువతకి తెలియాలి. తెలిస్తే వాటి యొక్క ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. మనకి కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఉన్నది. స్కిల్ ఇండియా విషయాన్ని ఉంచేద్దామా? కానీ మనం ఒక ఏదైనా వస్తువు పట్టుకున్నా ఉంటే ఆ వస్తువు గురించి మనకు తెలియకుండా, సపోజ్ ఇందు మీద ఉన్న మ్యాటర్ తెలియకుండా నేను ఎలా ఎగ్జిబిట్ చేస్తే ఎలా? మనం ఏదైనా ఒక బ్యానర్ పట్టుకుంటే మనకి దాని మీద కమెంట్ ఉండాలి, అంటే మనం వ్యూ అదే కదా. అందుకని ఏంటంటే మనం ఇలాగా ఏదైనా ఒక ప్రదర్శన ఇలా పట్టుకుంటాం అంటే మనం దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కొద్దిగా స్కిల్ ఇండియా మిషన్ గురించి దీని గురించి తెలుసుకుందాం. Why you are supposed to study about the Swachh Bharat? Okay, so because when you are not maintaining cleanliness, obviously there is a chance of various diseases, maybe cholera, maybe tuberculosis, various diarrhea, etc. Okay, if you maintain a proper hygiene, it is you can prevent most of the diseases. Okay, so that is the main motto of Swachh Bharat. Swachh Bharat main motto ఏంటంటే, so if you maintain the cleanliness, so you can avoid most of the diseases. So it doesn't mean only the physical cleanliness, even it is the mental cleanliness also. Okay, so mental cleanliness అంటే, so here your thought should be in a proper way, your attitude should be in a proper way, so then only it is possible to achieve your goals. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా, ఈస్ట్ గోదావరి, కాకినాడ, యానం అండ్ కోనసీమ. సో సిద్ధంగా చెప్పారు సార్ క్లియర్గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మై భారత్, ఇదే డిపార్ట్మెంట్ నేమ్ అలా చేంజ్ అయ్యి ఈ మధ్య చేంజ్ అయ్యింది. ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్ర. సో నెహ్రూ యువ కేంద్ర డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మన గవర్నమెంట్కి వెళ్ళి ఎందుకు స్టార్ట్ చేసిందంటే 1972లో 1972లో ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే, సో 1972 బిఫోర్ ఇండియాలో యూత్ అందరూ మోస్ట్లీ 10th క్లాస్ బిఫోరే ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అయ్యేవారు, 10th క్లాస్ వరకు వెళ్ళేవారు.